విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దొంగలకు సంకెళ్లు పడ్డాయి. శనివారం చిత్తూరు గ్రామీణ మండలం ఎన్ఆర్పేట వద్ద 7 దొంగలను చిత్తూరు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. వారి వద్ద నుంచి 8 లక్షల రూపాయలు విలువ చేసే కాపర్ వైరును స్వాధీనం చేసుకుని 3 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. అనంతరం చిత్తూరు డీఎస్పీ శ్రీనివాసమూర్తి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. చిత్తూరు నగరంతో పాటు చిత్తూరు గ్రామీణ మండలం, గుడిపాల మండలం ప్రాంతాల్లో ఇటీవల పెద్ద సంఖ్యలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురయ్యాయన్నారు. ఈ క్రమంలో విద్యుత్ శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ శాంతిరెడ్డి ఆదేశానుసారం దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా ఇవాళ తిరుత్తణి రోడ్డు కుర్చివేడు సమీపంలో ఆంధ్రాకు చెందిన 5, తమిళనాడుకు చెందిన 2 ట్రాన్స్ఫార్మర్ దొంగలను అదుపులోనికి తీసుకుని అరెస్టు చేశామన్నారు. వారి వద్ద 8 లక్షల రూపాయలు విలువ చేసే కాపర్ వైర్లను స్వాధీనం చేసుకుని ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలకు వినియోగించిన 3 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశామన్నారు. దొంగతనానికి పాల్పడిన ముద్దాయిలైన సూర్య, దినేష్, ఆదిత్య, ప్రవీణ్ కుమార్, అలీ అబ్బాస్, శివలింగంను రిమాండ్ చేసినట్లు వెల్లడించారు. కేసు ఛేదించడంలో ప్రతిభ చూపిన సిఐ గంగిరెడ్డి, ఎన్ఆర్పేట ఎస్ఐ సుబ్బమ్మను అభినందించారు. తాలూకా ఎస్ఐస్ ఉమామహేశ్వరరెడ్డి, అలాగే రామాంజనేయులు, మా టీం అంతా కలిసి ఒక ట్రాన్స్ఫార్మర్ దొంగతనం పగలగొట్టి దాంట్లో రాగి వైర్ని దొంగతనం చేసిన ముఠాని ఈరోజు పట్టుకోవడం జరిగింది. వీళ్ళలో మేము 6 మంది ముద్దాయిలను పట్టుకున్నాం. వీళ్ళలో 4 వచ్చేసి చిత్తూరు జిల్లాకు చెందినవారు, 2 తమిళనాడు చెందినవారు. వీళ్ళు ముఠాగా ఏర్పడి చిత్తూరు జిల్లా అంటే జీడి నెల్లూరు, ఎన్ఆర్పేట, చిత్తూరు తాలూకా, పెనుమూరు, అలాగే నగిరి, విజయపురము, పాలసముద్రము, రొంపిచెర్ల, పూతలపట్టు, ఇలా చుట్టూ సరౌండింగ్స్ మండలాలు అన్ని మండలాల్లో సుమారుగా ఇప్పటి వరకు ఒక 54 ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టేసి సుమారుగా 757 కిలోల రాగి వైర్ని తెప్పు చేయడం జరిగింది.